ఒక్కొక్క ముక్కని విడగొట్టి 42 విభాగాలను ఇప్పటికే టెండర్లు పిలిచి ప్రైవేట్ పరం చేశారా లేదా, నీతి నిజాయితీ ఉంటే ఒప్పుకోండి అని చెప్పి నేను తెలుగుదేశం వాళ్ళ బీజేపీ కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. పల్లా శ్రీనివాసరావు చెప్పడం కాదు, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం కాదు. ప్రధానమంత్రి విశాఖపట్నానికి ఏడాదిలో 3 సార్లు వచ్చాడు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక్క మొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకని మాట్లాడలేదు? ఈ ప్రేమ ఉంటే, ప్రధానమంత్రి ప్రేమ ఉంటే ఆయన నోటి వెంట ఈ విశాఖపట్నానికి తల మానికంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతాను, దీన్ని ప్రైవేటీకరించని చెప్పుంటే వారందరికీ ప్రజలు నిరాశలు పట్టుండేవాళ్ళు. మోడీ మోసకారి నీటి మాటలు తప్ప, ఒట్టి దగాకోరు మాటలు తప్ప, గాలి మాటలు తప్ప వాస్తవాలు ఎప్పుడు మాట్లాడతారు. 4 ఏళ్ల క్రితం కేబినెట్ లో స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకాన్ని ప్రకటించి తీర్మానించింది. ఆ రోజు మోడీ చెప్పాడు, విశాఖ ఉక్కుని మొత్తం తగనమ్మేస్తాం, లాభ నష్టాలతో నిమిత్తం లేదు, లాభం వచ్చిన అమ్మేస్తాం, కొనేవాడు లేకపోతే ముక్కలు చేసి అమ్ముతామని చెప్పి ఆ రోజు మోడీ చెప్పాడా లేదా? ఈ రోజు రికార్డుగా ఉందని చెబుతున్నాను. ఆ రోజు ఏం చెప్పాడు, ఈ రోజు అదే అమలు చేస్తున్నాడు. గత 4 ఏళ్లుగా కార్మికులు కష్టపడి ఉద్యమాలు నిర్మించారు, త్యాగాలు చేశారు, రోడ్డును పడ్డారు, ఆందోళన చేశారు, రాష్ట్రం ఏడవచ్చు వాళ్ళ వెనక నిలబడింది. అందుకని వాళ్ళకి దమ్ము చాలలేదు. ఈ రోజు మోసం చేసి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. మోడీ చేయలేని పని వెనక నుంచి తెలుగుదేశం కోటి పొడుస్తా ఉంది. వాళ్ళు చేసి పొడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాదిని కూడా లేపేసుకుంటుంది, పనిగా పెడుతుంది బీజేపీ. మాకు పదవులు కాదు, ఈ రోజు మోడీని ఏదో రకంగా సంతోషపెట్టడం మాకు ముఖ్యం, కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. మీరు రాజకీయ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి ప్రైవేటీకరణ అంగీకరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు చూస్తూ ఊరుకొని అడుగుతున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఈ రోజు చెబుతా ఉన్నారు, కార్మికులంటే వాళ్ళు కష్టపడకుండా సోమరులై నష్టం చేస్తున్నారట ఫ్యాక్టరీకి. యూనియన్లు అవినీతికి పాల్పడుతున్నాయట. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా పల్లా శ్రీనివాసరావు గారికి? యూనియన్లు అవినీతికి పాల్పడుతున్నాయని సంవత్సరం క్రితం మీరు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు తెలియదా? ఆ రోజేమో ప్రైవేటీకరణ కాకూడదా? ఈ రోజు కార్మికుల మీద నేరస్తులు చేసి కార్మికుల్ని వాళ్ళని బజారు పీడిస్తున్నారా? ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. కార్మికులు కష్టపడకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ దశకు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను. నువ్వు కష్టపడ్డావా? నువ్వు చెమట వచ్చావా? నువ్వు రక్తం వచ్చావా? నువ్వు త్యాగాలు చేశావా? ఎవరు కష్టపడింది? కార్మిక వర్గం కష్టపడితేనే ఈ రోజు విశాఖ స్టీల్ నేళ్లు నడుస్తా ఉంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ప్రిస్టేజియస్ స్టీల్ తయారు చేస్తా ఉంది. దీన్ని ద్రోహం చేసింది ఎవరు? ఈరోజు ఢిల్లీలో ఉన్న పెద్దలు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుని ఎక్కువ కోట్ చేసి రా మెటీరియల్ కొని ఈ రోజు వాళ్ళు శతకోటిస్తున్నారు. వాళ్ళ అవినీతి మూలంగానే ఈ రోజు ఇది నష్టాలు పాలైంది. నిజంగా వాళ్ళు అవినీతి పాల్పడకపోతే సొంత గనులు క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఎవరని అడుగుతున్నాను. మొన్న ఇంతవరకు ఊరు పేరు అడ్రస్ లేదు. ఆశల మెట్టలకి 10 మంది ఎంపీలు ఊగులాడుకుంటూ వెళ్ళారు ఢిల్లీకి, ఇంకేం పని పాట లేనట్టు. అందుకని వచ్చేసి ఎన్నుకున్న ఎంపీలనే వాళ్ళు గనులు కేటాయించాలట. ఈ విశాఖకు గనులు కేటాయించమని కాదు, ఆశల మెట్టలకి గనులు కేటాయించడం సిగ్గుందా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు అని చెప్పి అడుగుతున్నాను. ప్రశ్నించాలి వాళ్ళని అడుగుతున్నాను. 4 ఏళ్ల నుంచి 4 సార్లు పునాదురాలు చేశారు కడప ఉక్కు ఫ్యాక్టరీ. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. ఇంతవరకు దానికి గట్టి లేదు. రాయలసీమ అభివృద్ధికి తోడ్పడుతుంది, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతుంది. విశాఖ ఉక్కు తర్వాత మన రాయలసీమలో తలమానికంగా ఉండేటువంటి ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ. మరి దాన్ని ఎంతవరకు ఎందుకు ప్రారంభించలేదు? ఏమంటే వచ్చింది మీకు? ఇదివరకు 10 రోజుల్లో ప్రారంభించేస్తారని చెప్పి మొన్న 5 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏది ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మైన్స్ ఐరన్ ఓర్, చాలా విలువైనటువంటి ఐరన్ ఓర్, నాణ్యం కలిగినటువంటి ఐరన్ ఓర్ ఈ రోజు జిల్లాలకి కంపెనీకి ఇస్తున్నావే, తగనమ్మేస్తున్నావే. అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు ఇవ్వకూడదు? గంగపట్నం ఓడరేవుని విశాఖ ఉక్కు కోసమే ఆ రోజు ప్రారంభించామని చెప్పారే. ఈ రోజు అదాని పాలన చేసి ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు రాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? అంటే విశాఖ ఉక్కును ఏదో రకంగా నష్టపరిచి దివాళీ ఎత్తించి దీన్ని సాగు దెబ్బతీయాలి అని చెప్పినటువంటి కుట్ర. ఈ కుట్రను మనం ఎదుర్కోవాలి. 3000 మంది కార్మికుల్ని పనులను తీసేశారు.
కాంట్రాక్ట్ కార్మికుల్ని. 1400 మంది పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ నుంచి ఇంటికి పంపించారు. నేను అడుగుతున్నాను, రోజు పేపర్లు చూస్తే అన్ని లక్షల కోట్లు వచ్చాయి పెట్టుబడులు, అన్ని ఎంఓయూలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు. ఎక్కడ వచ్చింది ఒక ఉద్యోగం? ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టే పనిలో ఉన్నారు వీళ్ళు బిజీగా. నిజంగా ఉద్యోగాలు కల్పించే మీ పని అయితే ఎందుకు 4000 మంది 5000 మంది కార్మికుల్ని ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో తొలగించాలని అడుగుతున్నాను. ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడానికి కాదని అడుగుతున్నాను. ముందేళ్ళు తొలగించేసి గవర్నమెంట్ పెట్టుబడితోటి 12,400 కోట్లు 11,400 కోట్లు మేము ఇచ్చాం ప్యాకేజీ. ఎవరికి ఎవరో పూలు పెడతారండి? ఈ 11,400 కోట్ల ప్యాకేజీ ఎలా ఖర్చు అయిందో లెక్క చెప్పండి. మీకు ధైర్యం నిజాయితీ ఉంటే లెక్క చెప్పండి, మీ బండారం బయటపడుతుంది. ఈ చేతులు ఇచ్చి ఆ చేతులు లాక్కున్నారు, ఈ చేతులు ఇచ్చి అలా చేతులు లాక్కున్నారు. పన్ను పేరుతో, జీఎస్టీ పేరుతో, అప్పులు వడ్డీల పేరుతో వెనక్కి గుంజేసుకుని 1,500 కోట్లు మాత్రమే ఫ్యాక్టరీ మిగిల్చారు. అవునా కాదా? పల్లా శ్రీనివాసరావు భరత్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాలి, లెక్కలు చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసి కార్మికుల మీద నప్పం పెట్టి ప్రైవేటీకరణ పూనుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఎప్పుడైనా దానికి ఫలితం అనుభవించాల్సి వస్తే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ముందుకు రండి, ఫ్యాక్టరీని కాపాడటానికి చేతులు కలపండి మాతో కూడా, లేకపోతే చరిత్ర గర్భంలో కలిసిపోతారు మీరు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న. విశాఖ ప్రజలు మీ మాటలు నమ్మారు, మీకు ఓట్లేశారు, మీ మీద నమ్మకం పెట్టారు. ఈ రోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి వాళ్ళకు వెన్నుపోటు కొట్టుతున్నారు. వెన్నుపోటు దారిని ప్రజలు క్షమించరు. అందుకని విశాఖ ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడానికి మనందరం కూడా ముందుకు రావాలి. ఇది సిపిఎం సమస్య కాదు, ట్రేడ్ యూనియన్ల సమస్య కాదు, 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవ సమస్య, 5 కోట్ల ఆందోళన అభివృద్ధి సమస్య, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సమస్య. అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి పోరాడాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి వేలాది మంది ప్రజలకి, కార్మిక వర్గానికి నమస్కారం. Dear sisters, brothers and comrades. మరియు కామ్రేడ్స్, I am suffering from some throat disease. Doctors have advised me not to speak. But how can I obey doctors' advice when you workers, you are struggling to defend your rights? I choose to refuse to follow my doctor's advice not to speak, and for workers I am going to speak now. వాస్తవానికి నాకు గొంతు నొప్పిగా ఉంది. డాక్టర్లు నన్ను విశ్రాంతి తీసుకోమని కోరారు, చెప్పారు. కానీ నేను ఎలా విశ్రాంతి తీసుకోగలనా? ఇక్కడ ఎంతమంది వేలాది మంది కార్మికులు అనేటువంటి వాళ్ళు తమ జీవన వృత్తి కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం పోరాడుతున్నప్పుడు నేను నా డాక్టర్లు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి డాక్టర్ల సూచనలు ఉల్లంఘించాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. We are all engaged in a struggle to protect the Vizag steel plant, which in fact is the best steel plant in our country. It belongs to the people of Vizag. Vizag steel plant belongs to the people of Andhra Pradesh, and also this best steel plant, Vizag steel plant, belongs to the people of India. And Narendra Modi and Chandrababu Naidu wants to steal, loot this asset of the people, and they want to hand it over to Adanis and Ambanis. Here from this massive rally, we declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people, that is Vizag steel plant, and we don't allow this to be handed over to looters like Adani and Ambani.
భారతదేశంలోనే ప్రతిష్టగాంచినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో మనందరం కూడా తీవ్రంగా నిమగ్నమై ఉన్నాము. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రసిద్ధిగాంచింది. ఇదందరికీ ప్రజల యొక్క ఆస్తి, దేశం మొత్తానికి చెందినటువంటి ఆస్తి. ఇటువంటి ఆస్తి కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అదానీలకి, అంబానీలకి కూడా అప్పచెప్పేద్దామని చెప్పేసి ఆ రకంగా కార్పొరేట్లందరూ లూటీ చేయడానికి, దోపిడీ చేయడానికి, దాన్ని అందజేయడానికి మోడీ ప్రభుత్వం అనేటువంటి కుట్రలు పొందుతోంది. దాన్ని ఖచ్చితంగా మనం మాత్రం అనుమతించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తిప్పుకొడతామని చెప్పి చెప్తున్నాం. Like you, tomorrow happens to be the first death anniversary of our former General Secretary, our beloved comrade Sitaram Yechuri. Now, when I pay tribute to the memory of comrade Sitaram Yechuri, I am sure you would also recall that comrade Sitaram Yechuri was in the forefront of the struggle of the express his solidarity with you. Therefore, when we pay tribute to comrade Sitaram on the occasion of his first death anniversary, we take the pledge with redoubled energy and strength. We will carry forward the struggle to protect Vizag Steel Plant for the people, the workers and for the country. మీకు నాకు అందరికీ తెలిసినటువంటిదే మన ప్రీతం నాయకుడు అయినటువంటి కమ్రేడ్ సీతారాం యేచూరి గారి యొక్క ప్రథమ వర్ధంతి అనేటువంటిది ఈ రోజు జరుగుతోంది. ఆయనకి నివాళులు అర్పించడం అంటే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం నిజమైనటువంటి నివాళి. ఆయన కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ముందు భాగం నుండి మీ అందరితో కూడా కలిసి ఇక్కడే బహిరంగ సభలో కూడా పాల్గొని ఆ రకంగా మా అందరికీ కూడా సంఘీభావం తెలియజేశారు. కాబట్టి మన ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ భూమిలో అనేటువంటిదే మన సీతారాం యేచూరి గారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. When I was invited to come and participate in your struggle for the defense of Vizag Steel Plant as a public sector unit, I undertook some study about Vizag Steel Plant and about other steel plants in our country. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో భాగంగా కూడా జరుగుతున్నటువంటి ర్యాలీ బహిరంగ సభల్లో పాల్గొనమని చెప్పేసి మీ దగ్గరికి ఆహ్వానం వచ్చిన తర్వాత నేను కొంత భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు వాటి పరిస్థితి ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అనేటువంటిది నేను కొంత అధ్యయనం చేశాను. This is something which you would know what I am going to say, but for the sake of this occasion and record, let us remember that Vizag Steel Plant was one of the Navaratna public sector undertakings of our country. That is what these looters want to take away from people and hand over to private sector looters. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. అలాగే నవరత్న కంపెనీల్లో ఒకటి. అటువంటి నవరత్న కంపెనీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని లూటీ చేయడానికి, దోపిడీ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. Country which got ISO certification. భారతదేశంలోనే మొట్టమొదటిగా ISO సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటిది మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. Visakhapatnam Steel Plant has two other very important advantages. This is the only steel plant in the country which is linked to a seaport. Therefore, exporting the products and importing raw materials, it is easy in Vizag. No other Indian steel plant has this advantage. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి మరొక ఏంటంటే భారతదేశంలోనే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉందంటే అది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఉత్పత్తి చేసినటువంటి ఉక్కుని కానీ లేదా మనం దిగుమతి చేసుకున్నటువంటి ముడి ఖనిజాన్ని వాటిని కూడా దిగుమతి చేసుకోవడానికి కానీ చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నానికి ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ అనేటువంటి ఉన్నది. Among the steel plants of our country, Vizag Steel Plant is the steel plant
where the most advanced technology is available. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ల కన్నా కూడా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. భారతదేశంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి కార్మికులు ఉద్యోగుల యొక్క ఉత్పాదక శక్తి యొక్క నిష్పత్తి అనేటువంటిది భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కన్నా కూడా అత్యధికంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. When we have such advantages for a Navaratna company, the government should come forward with extending all possible help and support. Is that what Narendra Modi, Chandrababu Naidu, or before him Jagan, they were doing? No. It is unbelievable to Vizag steel plant as the #1 steel plant to be supported by the government and society. The exploitative government of Narendra Modi, Amit Shah and RSS chief Mohan Bhagat, they are ruling the country. It's a triumvirate. They have decided to destroy this. How? Deliberately. Vizag steel plant is the only steel plant in the country which is subjected to a negative approach of the government. What is that? It doesn't have any captive raw material arrangement. Unlike every other steel plant. Every other steel plant has some captive arrangement for raw material, iron ore. But Vizag steel plant is the only steel plant where there is no captive raw material arrangement. ఇటువంటి ఎన్నో లాభాలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిజానికి చెప్పాలంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటట్టుగా మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వాటికి ఇవ్వాల్సినటువంటి అన్ని ఇచ్చే మద్దతు అయినటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దానికి భిన్నంగా ఇవాళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ కుట్రలు పన్నడం అనేటువంటిది జరుగుతోంది. శోచనీయమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకి కూడా సొంత గనులు ఉన్నాయి, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాత్రం లేదు. ఇది ఎందువల్లంటే దీన్ని ఖచ్చితంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో మోడీ, అమిత్ షా, RSS మోహన్ బాబు ఈ త్రిమూర్తులు ముగ్గురు కలిపి ఇవ్వాలంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. When Vizag steel plant is starved of iron ore from India, iron ore is exported to other countries including Japan, China and various other countries. Is it not a cheating? Is it not a treacherous approach? That is what is they have been following. భారతదేశంలో వెనుకనియాన్నింటినీ కూడా ఇతర దేశాలైనటువంటి జపాన్, కొరియా అన్ని దేశాలకు పంపిస్తున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం సొంత ఇనప ఖనిజమైనటువంటి ఇవ్వకుండా దాన్ని ఎండగట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మోసం కాదా, దగా కాదా అని అడుగుతున్నాను. So it is very clear. There is a very famous thinker of the West of United States of America. He has stated, it is there in a book he has written, if a government wants to privatize a well-run public sector undertaking, what they will do is, first they arrange disruption and subvert the well-run public sector undertaking and create records and papers that it is not well run. Then they will say, oh, now we have to privatize it. This cheating is what has been carried out in the case of Vizag steel plant. అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత గాయకుడు పుస్తకంలో రాస్తే బాగా నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థను కానీ నాశనం చేయాలనుకుంటే వాళ్ళు చేసేటువంటి వ్యూహం ఏంటంటే ఆయన పేరు కూడా నోమ్ చామ్స్కీ అని చెప్పేసి ఆయన రాసింది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ బాగా నడుస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ విచ్ఛిన్నం చేయాలి, దాన్ని ఏకంగా నాశనం చేయాలి అనుకున్నట్లయితే ఆ ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటిది సక్రమంగా నడవట్లేదని చెప్పేసి దానికి తగ్గట్టుగా రికార్డులు కూడా సృష్టించి ఆ రకంగా ప్రజలందరినీ నమ్మించి అటువంటి ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేయడానికి వాళ్ళు వేసేది ఎక్కడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. Now friends and comrades, because of the throat problem and you also have to toil a lot,
coming and participating in this demonstration. I don't want to keep you standing here for quite long. First of all, I wanted to congratulate Center of Indian Trade Unions and Communist Party of India, Marxist and other toiling sections of Vizag and Andhra Pradesh for having organized this wonderful demonstration declaring to Narendra Modi and Kumaraswamy, is the minister from Karnataka, and Chandrababu Naidu. We declare from here to Delhi and to Vijayawada that the people of Vizag, the workers, peasants, women, youth of Vizag, Andhra Pradesh and the country, we will not allow the looting of Vizag steel plant and handing it over to Adani or Ambani. ఈ రోజు ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శనని బహిరంగ సభని నిర్వహించినటువంటి సిఐటికి సిపిఎం పార్టీకి పార్టీ ఆల్ ఇండియా సెంటర్ నుంచి శుభాకాంక్షలు అభినందనలను తెలియజేస్తాను. ఇప్పటికే మీ అందరూ కూడా చాలా కష్టపడి చెమటొచ్చి ర్యాలీలో పాల్గొని ఇక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. మీ అందరూ కూడా నిలబడే దీన్ని వినాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ బహిరంగ సభ ద్వారా మనం తెలియజేసినట్టు ఏంటంటే మీరు మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అనేటువంటిది ఢిల్లీకి విజయవాడకి వినబడేటట్టుగా ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి అనేటువంటి హెచ్చరిక అనేటువంటిది ఈ బహిరంగ సభలో అనేటువంటిది మనం ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ అందరూ కూడా ఓపిక గా ఉన్నారు. నాకు కూడా గొంతుకు నొప్పిగా ఉంది కాబట్టి నేను తొందరగానే ముగించాలని అనుకుంటున్నాను. With regard to the privatization spree of the central government, there is an experience lesson from the state of Kerala, from where I am coming. There in Kerala, there is a central public sector unit, and central government, this same Modi government, wanted to privatize it. Then what did the Pinarayi Vijayan-led government? Pinarayi Vijayan is the Politburo member of Communist Party of India, Marxist. He is the chief minister. CPI-led government in Kerala, it said to the central government, to Narendra Modi, Mr. Modi, if you are selling the central public sector unit, that is newsprint, Vellore newsprint factory, don't sell it to private people. We, the Kerala state government, is willing to buy it from you. And we did not just say that. Hindustan Newsprint Limited, Vellore, that central public sector undertaking, when Modi government wanted to sell it, Pinarayi Vijayan government bought it, and we are in Kerala running it as a state public sector undertaking. Will Chandrababu Naidu have the courage and guts to do what Pinarayi Vijayan did in Kerala? This is what we want to ask. మనం భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ యొక్క హయాంలో ఇది మరింత వేగమైనటువంటిది అందుకుంది. కానీ భిన్నకమైనటువంటి అనుభవం అనేటువంటి కేరళలో మనకుంది. కేరళలో ఇవాళ సిపిఎం పార్టీ నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం అనేటువంటిది నడుస్తోంది. దానికి ముఖ్యమంత్రిగా కామ్రేడ్ పినరయి విజయన్ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం అనేటువంటిది హిందుస్థాన్ న్యూస్ ప్రింట్స్ అని వల్లూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ న్యూస్ ప్రింట్స్ ని ప్రైవేట్ చేసేస్తామని అమ్మేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రకటన చేసి ముందుకు వెళ్తుంటే మా సిపిఎం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పినరయి విజయన్ గారి నాయకుల ప్రభుత్వం, నువ్వు ఈ రకంగా దీన్ని ప్రైవేట్ చేయడానికి వీల్లేదు, అవసరమైతే మేమే నడుపుతామని చెప్పేసి చెప్పడమే కాదు, ఖచ్చితంగా తీసుకుని దాన్ని నడపడమనేటువంటి చేస్తుంది. మనం అడిగేది ఏంటంటే ఏ రకమైతే పినరయి విజయన్ అనేటువంటి వాడు అక్కడ ఆయన ఒక 10 సెక్టార్ కంపెనీని అమ్మేస్తానని చెప్పేసి అన్నప్పుడు తీసుకున్నారో, అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అలాగే చేసేటువంటి దమ్ము ఉందా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని? That some media, some papers, some television channels tell people, oh, there is no difference between various political parties.
All political parties and all trade unions are the same. There are such people. They should understand that from the experience of what I have related to you, the CPI-led LDF government in Kerala, even though that government is strangulated by the central government by not giving the tax share that the state government is rightfully entitled for. So state governments are encountering lot of difficulties. Notwithstanding that, CPIM-led Pinarayi Vijayan government in Kerala is charting a different alternative path in every respect, in industrial policy, in agricultural policy. Peasants are getting minimum support price for their paddy. During this Onam celebration, 100 crore rupee was spent for giving relief to peasants, farmers. So it is wrong to paint a picture that every political party is the same. No. CPIM, the left, the working class movement, it protects the rights of workers, peasants, youth, women and toiling masses. I don't want to take much of your time. I am extremely happy and inspired that I got this opportunity to come to Vizag and meet you, workers and people of Vizag, who extend support to the rightful struggle that the employees, workers of Vizag Steel Plant is carrying forward. I want to assure you that the entire influence of the Communist Party of India, Marxist in the entire country, their entire strength is in solidarity with the struggle of Vizag Steel Plant. Our party in the entire country stands with you, and whenever you require, we would come to Vizag again and we will be with you in the struggle for your rightful demands of life. There are other related issues. Once it is being privatized, there will be no reservation. There will be no reservation. So, companies after companies, Modi and Chandrababu Naidu and such Pursha political party leaders who are taking care of only the interest of Ambanis and Adanis, they are privatizing. Apart from the overall loss for the entire country, scheduled caste, scheduled tribe, backward, minorities, their constitutional right of reservation, that is also being taken away. So it is not only a working class issue, it is a social issue also. So we have to continue our struggle with determination. Come what may, we go forward in this path of struggle, which is our right. Congratulating all of you for having organized yourself in a marvelous manner, holding red flags, declaring that we will not surrender. We will carry forward this struggle till we achieve victory. Jai Salam. All the best. Thank you, Ram. కొన్ని ఛానల్స్ పత్రికలు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకలాంటివే, అలాగే ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా ఒకలాంటివే అని చెప్పేసి ఒకే బ్రష్ తోటి పెయింట్ వేసినట్టుగా అన్ని పార్టీలకి కూడా అన్ని పార్టీలు ఒక గాడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్పదలుచుకుంది అంటే సిపిఎం పార్టీ మాత్రం భిన్నమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తుంది. ప్రజానీకం యొక్క మద్దతుకి, ప్రజానీకం యొక్క శ్రేయస్సు కోరుతూ, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కోరుతూ కూడా అక్కడ గవర్నమెంట్ అనేటువంటి కేరళలో నిలబడ్డది. దాని వర్గం కోసం నిలబడుతోంది, వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం నిలబడుతోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క వ్యవసాయానికి పండించే పంటలకి వాటికి కూడా మద్దతు కోసం నిలబడుతోంది. ఇటీవలనే 100 కోట్ల పైగా ఆ రకంగా ఖర్చు పెట్టి వాళ్ళకి మద్దతు అనేటువంటిది కూడా అందించేటట్టు కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా ముందుకు వెళ్తున్నటువంటి కేరళ గవర్నమెంట్ ఏ రకంగా జరిగేది ఆ రకంగా కలిగించాలి, దాని గొంతుకు పిసికేసేటట్టుగా ఇవాళ పన్నుల్లో వాటాన్ని కూడా మానేసి ఆ రకంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. అయినా సరే
ఖచ్చితంగా కేరళ గవర్నమెంట్ మాత్రం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది. అయితే ఇవాళ మనం చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటిది మహత్తరమైనటువంటి పోరాటం. ఇది ఈ ప్రభుత్వ రంగ సంస్థని కాపాడడం అనేటువంటిది ఎంతైనా అవసరం. ఇది కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలు మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నంత కాలమే దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ, ఎక్సెప్షనల్ కానీ, బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఉంటాయి. అదే ప్రభుత్వ రంగమే లేనట్లయితే రిజర్వేషన్ అనేటువంటిది లేకుండా పోతాయి. కాబట్టి ఇవాళ మనం చేస్తున్న పోరాటం కార్మిక వర్గ పోరాటం మాత్రమే కాదు, సామాజికమైనటువంటి పోరాటం కూడాను. కాబట్టి అటువంటి మాత్రం పోరాటం చేసినటువంటి మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ తరఫున నక్సల్యూట్ అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇవాళ ఇటువంటి గడ్డు పరిస్థితులు కూడా మీరు ఎర్రజెండా ఎత్తిపెట్టే ఆ రంగ పోరుబాటులో నడుస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మేము ఖచ్చితంగా రాబోయే కాలం ఇవాళ ఎలాగైనా సంఘీభావం తెలియజేశాము. రాబోయే కాలంలో మేము ఈ పోరాటాన్ని అండగా ఉంటాం. దాని యొక్క యాదవ్ శక్తిని కూడా మీకు అండగా నిలబెట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడంలో మీతో పాటు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.